చివరి ఓట్ అపీల్ ఛాన్స్ పొందేందుకు గౌతమ్ నిఖిల్ హోరాహోరీగా ఆడారు. అటు ఓంకార్ హౌస్ లోకి వచ్చి తన ఇస్మార్ట్ జోడీ కోసం ఓ జంటను బుక్ చేసుకుని వెళ్లాడు. గత వీకెండ్ లో గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, రోహిణి గౌతమ్ కు ఓట్ అపీల్స్ గేమ్స్ లో పాల్గొనేందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా కేక్ గేమ్ పెట్టాడు. కేక్ పై ఉన్న 8 నెంబర్ కింద పడకుండా కేక్ కట్ చేయాలన్నాడు. ఈ ఆటలో రోహిణి ఓడిపోయింది. నిఖిల్ గౌతమ్ కు రంగు పడుద్ది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ప్రత్యర్థి టీ షర్ట్ పై ఎవరు ఎక్కువ రంగు పూస్తే వారే విజేతగా నిలుస్తారు. ఈ గేమ్ లో కొట్టుకుంటూ, తోసుకుంటూ, లాగుతూ, ఈడ్చుకొల్తూ భీకరంగా ఆడారు. మొదటి రౌండ్ లో గౌతమ్ గెలిచాడు. రెండో రౌండ్ అయిపోయేసరికే గౌతమ్ కొడుతున్నాడని నిఖిల్ ఆరోపించాడు. నేను కావాలని కొట్టలేదు, నీకు తగిలిందనగానే సారీ చెప్పాను, మరి నువ్వు నన్ను లాక్కెళ్ళలేదా అని ప్రశ్నించాడు. పక్కకెళ్ళి కూసో బే అని నిఖిల్ అనడంలో గౌతమ్ బే అని ఎవరిని అంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మండిపడ్డాడు. ఆడే విధానం తెలియదు, ముఖం మీద కొట్టావని నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు. వీళ్ళందరికీ సర్ది చెప్పలేక సంచాలకురాలు ప్రేరణ మధ్యలో నలిగిపోయింది. మొన్న నేను నోరు జారినప్పుడు హౌస్ అందరూ నన్ను తప్పని వేలెత్తి చూపారు, మరి ఇప్పుడు నిఖిల్ నోరు జారితే ఎవరు ఎందుకు స్పందించట్లేదని గౌతమ్ హౌస్ మేట్స్ ను ప్రశ్నించాడు. అందుకు వాళ్ళు అమ్మాయిని వాడుకుంటున్నావు అనడం చాలా పెద్ద తప్పు కాబట్టే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇకపోతే 2, 3వ రౌండ్స్ లో నిఖిల్ గెలిచాడు. ఎక్కువ రౌండ్లు నిఖిల్ గెలవడంతో ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాడు. నిఖిల్ మాట్లాడుతూ, ఇన్ని వారాలు నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, నేనెంతో కష్టపడ్డా, మీరు అంతే ఇష్టపడి నన్ను సేవ్ చేశారు. నేను విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం ఇంకా ఎంతైనా కష్టపడతాను. ఈ ఒక్కసారి మీ నిఖిల్ ను గెలిపించండి. ఇప్పటికీ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలుసో తెలియకో తప్పులు చేశాను, అందుకు నన్ను క్షమించండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిఖిల్ ఒకేలా ఉంటాడు. మీ ప్రేమాభిమానాలు కూడా ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నా గట్టి నమ్మకం. ఈ షో గెలవాలంటే మీ ఓట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ ఇంటి బిడ్డగా భావించి ఓటు వేయమని కోరుతున్నాను అని అభ్యర్థించాడు. తర్వాత యాంకర్ ఓంకార్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇస్మార్ట్ జోడీ 3వ సీజన్ రాబోతుందంటూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. తర్వాత అతడు కంటెస్టెంట్లతో చిన్న గేమ్ ఆడించాడు. నీ పార్ట్నర్ కోసం నీలో ఏ లక్షణాన్ని దూరం చేస్తావని అడగ్గా నిఖిల్ తన చిరాకును వదిలేస్తానన్నాడు. తర్వాత అందరినీ జంటలుగా విడగొట్టి డాన్సులు చేయించారు. అయితే వీళ్ళందరూ పేపర్ పైన స్టెప్పులు వేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ కు ఆ పేపర్ సైజును తగ్గిస్తూ ఉంటారు. పేపర్ దాటి అడుగు బయట పెట్టిన జంట అవుట్. అలా మొదటి రౌండ్ లో గౌతమ్, రోహిణి అవుట్ కాగా తర్వాత నిఖిల్, విష్ణు ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ నబీల్ ను ఎత్తుకొని మరీ డాన్స్ చేసి గెలిచేసింది. నబీల్ తనకు తందూరి చికెన్ బర్గర్ అలాగే సాఫ్ట్ డ్రింక్ కావాలని కోరగా ప్రేరణ తన పెళ్లి వీడియో అందరికీ చూపించాలని ఉందంది. నబీల్ ను ఒప్పించి ప్రేరణ తన పెళ్లి వీడియో వచ్చేలా చేసింది. తన పెళ్లి క్షణాలను చూసుకొని ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంతలో ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. నీ కోరిక తీర్చినందుకు నువ్వు నీ భర్తతో ఇస్మార్ట్ జోడీలో తప్పకుండా పాల్గొనాలంటూ మాట తీసుకున్నాడు. అందుకు ఆమె సంతోషంగా ఒప్పుకుంది.